ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలి. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మనం అందరం దేశపరంగా భారతీయులం మాత్రమే, మనుషులం. ఎంతో కొంత కుల వ్యవస్థ మనల్ని మానసికంగా ఒక కులం మధ్యలో మానసిక దూరం అయితే కొనసాగుతుంది. మనం ఎంత గొప్ప విప్లవ స్ఫూర్తితో ఆలోచించినా ఆ కుల వ్యవస్థ దృక్పథం మాత్రం మన మైండ్లో మొత్తం పోయిందని అయితే అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో కొన్ని కులాలకు గౌరవాలు, కొన్ని కులాలకు అవమానాలు ఈ దేశ కుల వ్యవస్థలో భాగమైపోయింది, మనందరికి తెలుసు. రెండు, ప్రపంచంలో అంతటి ఉన్నది పేదరికం ఉన్నది, పేదరికం తొలగించుకున్న ధనిక వర్గం కూడా ఉన్నది. ఈ రెండు అసమానతలే కదా. ఆర్థిక అసమానతలోమో ధనిక పేద అనే అంశాన్ని తీసుకొచ్చింది. ధనికులకు కొన్ని వసతులు ఎక్కువ ఉంటాయి, పేదలకు వసతులు తక్కువ ఉంటాయి. ఈ దేశంలో కుల వ్యవస్థలో కొన్ని కులాలకు గౌరవం ఉంటుంది, కొన్ని కులాలకు ఆ గౌరవం దక్కదు. దీన్ని నిర్మూలించే దిశగా మన జీవిత కాలంలో కొంత పాటుపడాల్సిన అవసరం ఉన్నది. వివక్షత లేని, అది ఆర్థిక అసమానతల రూపంగా కావచ్చు, సాంఘిక వివక్షత రూపంగా కావచ్చు, లింగ వివక్షత రూపంగా కావచ్చు, వివక్షత ఏ రూపంగా ఉన్నా ఆ వివక్షత లేని వ్యవస్థను కోరుకోవడం అనేది మనందరి బాధ్యతగా గుర్తిస్తే అందరం సమానంగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తిగా నేను పెద్ద చదువులు చదువుకోకపోయినా వ్యక్తిగా అది నా జీవిత ఆశయంగా ఉంటుంది. వ్యక్తిగా జీవిత ఆశయం ఉండడానికి మేము వచ్చిన ఆ కుటుంబం కులం నుంచి ఉండబడే అనుభవమే దానికి కారణం. మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడి నుండి పడ్డ బాధలు, అవమానాలే వాటి నిర్మూలనగా పోవాల్సిన అవసరం ఉన్నదాన్ని గుర్తించడానికి దారితీసింది. కొన్ని కులాలకు గౌరవం ఈ కుల వ్యవస్థ ఇచ్చింది. కొన్ని కులాలకు గౌరవం కాకుండా మనుషులుగా కూడా చూడలేని పరిస్థితులు కూడా కుల వ్యవస్థ ఇచ్చేసింది. ఇది ఆ బాధపడ్డ కులంలో మేము కూడా ఒకరం కాబట్టి బాధ మాకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. మా తమ్ముడికి ఇంటరో డిగ్రీలో మా దయాకర్కు కులం గురించి తెలిసింది. నాకు కులం అంటే ఏందో తెలియకముందే ఆ బాధ అనుభవించిన వాళ్ళం. ఉదాహరణకు మా ఊర్లో మేము కూలి పనులకు వెళ్తే చిన్నప్పుడే మమ్మల్ని కూలికి పిలిచిన వాళ్ళే ఏదన్నా మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు చెంబు పైనుంచి మా దోశలో పోసేవాళ్ళు. ఎందుకు పైనుంచి మా దోశలో పోతుండ్రో మాకు తెలియదు. కానీ తెలియక చెయ్యికి చెంబుకు చేయి దాకిందనుకో మమ్మల్ని కోపాడేవాళ్ళు. ఏమి కళ్ళు కనపడలేవా అని చెప్పి. అదేందో మాకు తెలిసే రోజు కాదు, అది చాలా బాధ కదా ఇప్పుడు తెలిస్తే. ఒకరోజు మా అవ్వ అంటే మా తల్లి కూలి చేసిన డబ్బులకు ఊర్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు మేము కూడా మా అవ్వతోటి వెళుతున్నా, చేయి పట్టుకొని నేను వెళ్తున్నా, మా అమ్మ తీసుకెళ్తున్నది. ఎదురుగా పశువులు తోలుకునేటోళ్ళు పశువులను చేసుకొని తీసుకొస్తాండ్రు. కానీ తెలియక నా చేతిలో ఉన్న కర్ర నా చేయి ఆయనకు తగిలింది. వెంటనే నన్ను వాళ్ళ కాళ్ళతో ఆయన కాళ్ళతో తన్నితే నేను కింద పడ్డా. కింద పడ్డప్పుడు మా అవ్వ నన్ను పట్టుకొని లేపుతలేదు, వాళ్ళ కాళ్ళ మీద పడబోయింది. తెలియక నీకు తలిగిండు అయ్యా అని. అదేందో మాకు తెలియదు కదా. అంటే పశువుల మీద చేసి తూలుకెళ్ళే వాళ్ళు కూడా మా చేదో తగిలిందని చెప్పి వాళ్ళు తన్నితే కింద పడితే మా తల్లి నన్ను లేపకుండా ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితికి వచ్చిందంటే మేము పశువుల కంటే హీనంగా చూడబడుతున్నాం కదా అనేది తర్వాత తెలిసింది. అంటే కుల వివక్షత వల్ల బాధ, అవమానం ఏ స్థాయిలో గుండెని పిండుతాయో జీవితంలో మర్చిపోలేము కదా. రెండోది పేదరికం.
రెడ్లలో పేదలు లేరని కాదు, కొన్ని కులాల్లో పేదరికం ఉన్నా పేదరికం శాతం తక్కువ ఉంటుంది, మిగతా కులాల్లో పేదరికం శాతం ఎక్కువ ఉంటుంది. పేదరికం ఉన్నమాట నిజమే, కానీ పర్సెంటేజ్లో తేడా ఉంటుంది. భూములు, వ్యాపారాలు, రాజకీయాలు చేతులు ఉన్నోళ్ళు పేదరికం తొలగించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ 3-4 అవకాశం లేని వాళ్ళు ఇప్పటికీ కూలి చేసుకునే బతుకుల్లానే ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు సమాజంలో సర్వేస్ చూడండి. కూలికి పిలిచేటోళ్ళు ఎవరు, కూలికి వచ్చేటోళ్ళు ఎవరు సర్వే చేస్తే ఏ కులం వాళ్ళు కూలికి పిలుస్తున్నారు, ఏ కులం వాళ్ళు కూలికి వెళ్తున్నారు, పర్సెంటేజ్ రీత్యా చూడండి. అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 95% ఇప్పటికీ కూలికి వెళ్తుంటారు. పేదరికం లేదని కాదు, పేదరికం ఒక్కొక్క కులంలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నది అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే, మేము కూలి చేసే కుటుంబం వచ్చిన వాళ్ళం, పూరి గుడిసె వచ్చిన వాళ్ళం, వర్షం వచ్చినప్పుడు ఇల్లు గుడిసె కురిస్తే నీళ్లు వస్తే ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే చాపలు గంతలు వేసుకొని ఎక్కడో ఒక దిక్కు మూల కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం, నిద్రపోకుండా కూర్చొని తెల్లార వరకు అట్లనే కూర్చున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులకు కూలి దొరకకనో కూలి లేకనో ఏదో రకంగా ఒక పూట 2 పూటలు కొట్టు తిండి లేకపోతే కడుపుల్లో పేగులూరిన కుటుంబం వచ్చిన వాళ్ళం, బాధలు పడుతున్న వాళ్ళం. ఇవి మా జీవితంలో మేము జీవించినంత వరకు ఈ పని చేస్తుంటాయి. అంటే వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం కోరడం మనందరి బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాను. అంతే. వివక్షత లేని సమాజం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు, సాంఘిక వివక్షత లేని సమాజాన్ని మనం కోరగలిగితే, ఇప్పుడు రెడ్డి మాదిగ సామాజిక హోదా ఒకటే అని అందరం గౌరవించుకుంటే ఇక వివక్షత ఏముంటాయి? ధనికులు పేదలు అన్నప్పుడు పేదల పట్ల కొంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడితే పేదరికం ఎందుకు నిలబడుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినట్టున్న రోజుల్లో ఇంకా పింక్ కార్డులు, తెల్ల కార్డులు ఎందుకున్నాయి? పింక్ కార్డుల అర్థం ఏంటిది? తెల్ల కార్డుల అర్థం ఏంటిది? తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది, పింక్ కార్డు ఉంటేనే బియ్యం కార్డు వస్తుంది. ఇంకా పేదలు ఉన్నారు కదా. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా వాటి నిర్మూలన దిశగా నిజాయితీగా పాలకులు ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈ సాంఘిక వివక్షత, ఈ ఆర్థిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇట్లాంటప్పుడు ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం అనేది నేను ఆలోచించుకుంటా. అక్కడి నుండి వచ్చిన వాళ్ళం కనుక, ఆ పేదరికం అనుభవించిన వాళ్ళం కనుక, కుల వివక్షత అనుభవించిన వాళ్ళం కనుక, ఈ 2 పోడగొట్టడానికి మన వంతు పాత్ర ఎట్లా పోషించాలి అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఈ 2 అనుభవించిన వాళ్ళం కనుక అవి పోవాలని కోరుకునేటోళ్ళలో బలంగా బాధ్యతలే ఎక్కువ పోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో నాకు 2వ అంశం, నాకు నచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, జీవించే హక్కును ఎవరు హరించవద్దు, జీవించే హక్కును గౌరవించాలి, గౌరవంగా జీవించే హక్కుకు సహకరించాలి. జీవించే హక్కును గౌరవించాలి, జీవించే హక్కును ఎవరు హరించొద్దు, గౌరవంగా జీవించే హక్కును మనం కలిగి ఉండేలాగా మన పాత్ర పోషించాలి. ఈ విషయాలు అనుకున్నప్పుడు వ్యక్తిగా మనం అన్నీ చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా. వ్యక్తిగా మనం చేయకపోయినా వ్యవస్థకు నాయకత్వం వహించే ప్రభుత్వాల ద్వారా కొన్ని చేయించవచ్చు కదా అని చెప్పి కొన్ని ప్రజా ఉద్యమాలు తీయడానికి దారితీసింది.